హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ అండర్ 30,000లో చూడబోతున్నాం. ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 1. ఇది 8GB ర్యామ్తో వస్తుంది అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో కూడా వస్తుంది. అండ్ ఇది డిస్ప్లే వచ్చేసరికి ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా వచ్చేసరికి 50MP కెమెరాతో వస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. సెకండ్ ఫోన్ వచ్చేసరికి Motorola Edge 40. ఇది 8GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇది డిస్ప్లే విషయానికి వచ్చేస్తే AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ ఫుల్ హెచ్డితో వస్తుంది. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 50MP కెమెరాతో వస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32MP కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 4400 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 68 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ థర్డ్ ఫోన్ వచ్చేసరికి Vivo V27. ఇది 8GB ర్యామ్తో వస్తుంది అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇది డిస్ప్లే విషయానికి వస్తే ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ కెమెరాస్ విషయానికి వస్తే 50MP బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 50MP కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 4600 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 66 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ ఫోర్త్ ఫోన్ వచ్చేసరికి iQOO Neo 7. ఇది 8GB ర్యామ్తో వస్తుంది అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా వచ్చేసరికి 64MP కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16MP కెమెరా. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 120 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ ఫిఫ్త్ ఫోన్ వచ్చేసరికి Poco F5. ఇది 8GB ర్యామ్తో వస్తుంది అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇది డిస్ప్లే విషయానికి వస్తే ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది మెయిన్ కెమెరా వచ్చేసరికి 64MP కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16MP కెమెరా. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.